కన్యా రాశి వారి జూన్ నెల. ఈ రాశి వారికి అనేక రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. ఈ నెలలో కొన్ని సవాళ్ళు, ప్రయాణాలు, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సంబంధాలు, ఆరోగ్య సమస్యలు వంటివి అంశాలు ముఖ్యంగా ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ముఖ్యాంశాలు: కెరీర్ అండ్ వ్యాపారం. జూన్ నెలలో అనుకోని ప్రయాణాలు, ధన నష్టం వంటి అంశాలు ఉండవచ్చు. వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారంలో పురోగతి సాధించడానికి శ్రమ అవసరం. ఆర్థిక పరిస్థితి, లావాదేవీలు ఉంటాయి కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి. ధన నష్టం కూడా సంభవించవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సంబంధాల్లో కొన్ని వివాదాలు, మాట పట్టింపులు ఉండవచ్చు. శుభకార్యాలు నిర్వహించడానికి అనుకూల సమయం కాదు ఇది. ఆరోగ్యం సమస్యలు తలెత్తవచ్చు. ఆహారంలో మితంగా ఉండడం, వ్యాయామం చేయడం, విశ్రాంతి తీసుకోవడం వంటివి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ, వ్యక్తిగత జీవితం. ప్రేమ సంబంధాల్లో కొన్ని ఒత్తిడి, అపార్థాలు ఉండవచ్చు. సమస్యలు పరిష్కరించడానికి ఓపిక, సహనం అవసరం. జ్యోతిష్య సూచనల ప్రకారం శని గ్రహానికి పరిహారం: శని గ్రహం 7వ ఇంట్లో సంచరించడం వల్ల కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఉద్యోగంలో మార్పులు రావచ్చు. ఈ సమయంలో శని గ్రహానికి పరిహారాలు ఆచరించడం మంచిది. ప్రతి శనివారం శని సంబంధ స్తోత్ర పారాయణం చేయడం లేదా శని మంత్రం జపం చేయడం వలన శని యొక్క చెడు ప్రభావం తగ్గుతుంది. కేతు గ్రహానికి పరిహారం: 1 మరియు 12వ ఇంట్లో ఉండడం వల్ల భయాలు, అనుమానాలు, బద్ధకం వంటి సమస్యలు రావచ్చు. ఈ సమయంలో కేతు గ్రహాన్ని పరిహారాలు అందించడం మంచిది. ప్రతి మంగళవారం కేతు సంబంధ స్తోత్ర పారాయణం చేయడం వలన, కేతు మంత్ర జపం చేయడం వలన కేతు యొక్క చెడు ప్రభావం తగ్గుతుంది. అదృష్ట రంగులు. ఈ రాశి వారి 2025 సంవత్సరంలో కన్యా రాశి వారికి పసుపు రంగు అదృష్టాన్ని తెస్తుంది. ఈ రంగును దుస్తులలో, ఆభరణాల్లో, ఇంటి అలంకరణలో ఉపయోగించడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ ఆకర్షించవచ్చును. ఏదైనా అనుకున్నది జరగవచ్చును. ఆత్మవిశ్వాసం. ఈ నెలలో అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆత్మవిశ్వాసం అవసరం. సమయపాలన, పని, కుటుంబ, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత పాటించండి. ఆరోగ్య సంరక్షణ ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. సంబంధాలు. ప్రేమ సంబంధాల్లో సహనం, ఓపిక అవసరం. ఆర్థిక జాగ్రత్త వ్యవహారాల్లో వ్యవహరించండి. ఈ సూచనలు పాటించడం ద్వారా ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం చేయాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.